పట్టుపై పట్టు దొరికింది. నష్టాల గోడు నుంచి లాభాల బాటలోకి పట్టు పరిశ్రమను తీసుకొచ్చేలా జన్యు మార్పిడి పద్ధతి ఉపయోగించడంలో అనంత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. BMNV-PV వైరస్ తొలగించి దేశం దృష్టిని ఆకర్షించారు. మరో 4 నెలల్లో జన్యు మార్పిడి పట్టుపురుగులను రైతులకిచ్చి సాగు చేయించే దిశగా రాష్ట్ర పట్టు పరిశోధన అభివృద్ధి సంస్థ సమాయత్తమైంది. పట్టు పరిశ్రమకు స్వర్ణయుగం రాబోతోంది. దిగుబడి, నాణ్యతని పెంచే నూతన సంకర రకం అందుబాటులోకి వచ్చింది. BMN-PV వైరస్ను సమర్థంగా ఎదుర్కొనే జన్యు మార్పిడి పట్టు పురుగు ఉత్పత్తి విజయవంతమైంది. వైరస్ లేని పురుగును రైతులకు అందించే దిశగా అనంత శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. దేశవ్యాప్తంగా తొలిసారిగా జన్యు మార్పిడి పద్ధతి ద్వారా వైరస్ లేని గుడ్లు, పురుగులు సృష్టించడంలో హిందూపురం శాస్త్రవేత్తలు సఫలీకృతమయ్యారు. రాష్ట్రంలో నిత్య ఆదాయమిచ్చే పంటల్లో పట్టుది అగ్రస్థానం. మల్బరీ మొక్కల సరఫరా నుంచి మార్కెటింగ్, ధరల ప్రోత్సాహం వరకు రాయితీల సహకారం మెండుగా ఉన్నది పట్టుకే. పట్టుగూళ్ల పెంపకంలో పట్టు సాధించిన రైతులు మంచి లాభాలనే ఆర్జిస్తున్నారు. అయితే పురుగుల పెంపకందారులు తెగుళ్లతో సతమతమవుతున్నారు. చాకీ చేసిన పురుగులు తీసుకొచ్చి వృద్ధి చేసే వేళ అవి 40% వరకు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో వైరస్ల ప్రభావం అధికంగా ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాగా ప్రస్తుతం జన్యు మార్పిడి పద్ధతి వల్ల ఈ సమస్యలేవీ ఉండవని, అన్ని కాలాల్లోనూ వృద్ధి చేసుకోవచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. ఇది ఇండియాలోనే ఇండిజినస్గా డెవలప్ చేసిన టెక్నాలజీ సార్. ఇది కన్స్ట్రక్ట్ ఫస్ట్ టైం ఇలా సిల్క్ వామ్స్లో పెట్టడం జరిగింది. ఇలాంటిది ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఇన్సెక్ట్గా రాబోతోంది ఇక మీదట. ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్జెనిక్ సిల్క్ వామ్ యూజ్ చేసామో ఆ లాస్ ఏమీ ఉండదు. త్రూ అవుట్ ద ఇయర్ ఇవి యూజ్ చేయడానికి అవుతుంది. మనం ఈ ట్రాన్స్జెనిక్ సిల్క్ వామ్ రేర్ చేయవచ్చు. ఏ క్లైమేట్ అయినా, ఏ సీజన్లో అయినా క్లైమేట్. పాలపురుగు మామూలుగా 40% క్రాప్ లాస్ కాజ్ చేస్తుంది. అదే మనం ట్రాన్స్జెనిక్ సిల్క్ వామ్ యూజ్ చేస్తే త్రూ అవుట్ ద సీజన్ మనం ఏ సీజన్లోనైనా, ఏ కండిషన్స్లో అయినా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు వైరస్ని వైరస్ ఆధారిత జన్యువులతోనే అంతం చేసే విధంగా హిందూపురం శాస్త్రవేత్తలు నూతన పురుగుని అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రత్యేక నిర్మాణం రూపొందించారు. హిందూపురంలోని పట్టుగూళ్ల పరిశోధన అభివృద్ధి కేంద్రం, CCFD హైదరాబాద్, కేంద్ర సిల్క్ బోర్డ్ ఈ 3 సంస్థల పర్యవేక్షణలో చేసిన ప్రయోగం ఫలితాలనిచ్చింది. దేశంలో 4 ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరీక్షలు ఫలప్రదమయ్యాయి. సో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెనిక్ ద్వారా, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సిల్కాన్ హైబ్రిడ్ని డెవలప్ చేయడం జరిగింది. ట్రాన్స్జెనిక్ సిల్కాన్ హైబ్రిడ్ అనేది మనము 3 కొలాబరేటర్స్తో ఈ ఎక్స్పెరిమెంట్ నడిపారు. APSSRDI, CDFD హైదరాబాద్, అట్లే సెంట్రల్ సిల్క్ బోర్డ్. ఈ 3 ఆర్గనైజేషన్స్లో కలిసి కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఈ సిల్కాన్ హైబ్రిడ్ని డెవలప్ చేయడం. ఈ హైబ్రిడ్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఫీల్డ్ ట్రయల్స్ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. జన్యు మార్పిడి పట్టుపురుగు బయోల్టిన్ రైతులకు వరంగా మారనుంది. ముఖ్యంగా అనంతపురం సహా సీమ జిల్లాల్లో పెంపకం చేస్తున్న సాగుదారులు ఎదుర్కొంటున్న పాలపురుగు బెడద తొలగనుంది. అన్ని రకాల పరీక్షలు, ప్రయోగాలు పూర్తి చేసుకుని కొన్ని నెలల్లోనే రైతుల చేతికి అందనుంది. బ్రెజిల్ తర్వాత జన్యు మార్పిడి చేసిన పురుగులను అభివృద్ధి చేసిన ఘనత మన శాస్త్రవేత్తలకి దక్కింది. ఇన్నాళ్లు తాము పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని, రైతులకి BMN-PV వైరస్ని తట్టుకునే వంగడం అతి త్వరలోనే అందనుందని హిందూపురం కేంద్ర డైరెక్టర్ తెలిపారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ట్రయల్స్ అయిపోయి ఇన్స్టిట్యూషన్ లెవెల్లో సెంట్రల్ సిల్క్ బోర్డు వారికి 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మైసూర్లో, బరంపూర్ వెస్ట్ బెంగాల్, పాంపూర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. అది కాకుండా మా నోడల్ సెంటర్ ఇక్కడ మన హిందూపూర్ APSRDIలో ట్రయల్స్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ మేము రైతుల దీనికి వెళ్తాం. ఇప్పుడు 17వ తారీఖు సెంట్రల్ కంప్లైన్స్ కమిటీ అనేసి ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ అనమాట. అందులో టాప్ సైంటిస్ట్ ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు కూడా ఉన్నారు. అందులో వాళ్ళు వచ్చి అసెస్మెంట్ జరుగుతుంది 17కి. సో వీఆర్ కాన్ఫిడెంట్ టు గివ్ ఏ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. దీనివల్ల మెయిన్ క్రాప్ లాస్ ఉండదు, గ్రేడబుల్ సిల్క్ కూడా వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. జన్యు మార్పిడి పట్టు పురుగుల ఉత్పత్తితో భారతదేశంలో పట్టును సాగు చేస్తున్న రైతుల దశ మారనుంది. చైనా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న భారతదేశ పట్టు రైతు జన్యు మార్పిడి పట్టు పురుగులతో నాణ్యమైన పట్టును దిగుబడి సాధించి అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, హిందూపురం.